హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా మనకు శ్రమను తగ్గించి మనీని సేవ్ చేసే బ్యూటిఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనం ఫ్రిడ్జ్లో ఇలాంటి ట్రేలో ఉల్లిపాయలు బంగాళదుంపలు ఒకే దగ్గర పెడుతూ ఉంటాం కదండి. సో ఇలా పెట్టడం వల్ల ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు బంగాళదుంపలు పక్క పక్కన పెట్టడం వల్ల బంగాళదుంపలు అనేవి తొందరగా పాడైపోతాయండి. కుళ్ళిపోయి బంగాళదుంపల పైన మనకి ఏంటంటే మొలకలు వచ్చేసినట్టు, అలాగే నల్లటి మచ్చలు వచ్చేసేట్టు అయిపోతాయి. మనం కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు కర్రీ అనేది మనకి అంత టేస్ట్గా కూడా ఉండదు, తొందరగా పాడైపోతాయండి. సో అందుకోసం బంగాళదుంపలు ఉల్లిపాయలు రెండు కూడా ఒకే దగ్గర అయితే పెట్టకండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 అండి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది, మన యొక్క మనీని కూడా సేవ్ చేసే బ్యూటిఫుల్ టిప్ అండి ఇది. మనం ఇంట్లో దోశలు ప్రిపేర్ చేసేటప్పుడు రుబ్బు అనేది ఉంటుంది కదా, ఆ రుబ్బు పులిసిపోయినా లేదా ఒక 2 డేస్ 3 డేస్ అయిపోయినా ఫ్రిడ్జ్లో పెట్టి పాడైపోయినా సరే ఆ యొక్క రుబ్బును ఒక 2 స్పూన్స్ వరకు కూడా తీసుకోండి. రుబ్బుతో కూడా మనం చాలా ఈజీగా మన ఇంట్లో గిన్నెలు క్లీన్ చేసుకునే సింక్ అనేది ఉంటుంది కదా, గిన్నెలు క్లీన్ చేసుకున్న తర్వాత సింక్ని మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుని లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ ఏది యూజ్ చేసినా సరే దాని చుట్టూ ఉన్న నాచు కానీ మురికి కానీ అంత ఈజీగా అయితే పోదండి. సో అది చాలా ఈజీగా పోవాలి అంటే మనం యూజ్ చేసే హార్పిక్ అనేది ఉంటుంది కదా, బాత్రూంలో యూజ్ చేసే హార్పిక్ని ఇక్కడిని మనం రుబ్బులో అయితే కొంచెం వేసుకుందాం. సో హార్పిక్ వేయడం వల్ల ఏంటి అంటే ఆ సింకుకు పేరుకుపోయిన మురికి కానీ నాచు కానీ ఏదైనా సరే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఒక 3-4 డ్రాప్స్ వరకు కూడా హార్పిక్ అనేది ఆ యొక్క రుబ్బులో వేసుకొని దీన్ని బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఈ రుబ్బు అలాగే హార్పిక్ ఇవన్నీ కూడా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ యొక్క రుబ్బుతోటి మనం సింక్ను కనుక క్లీన్ చేసామనుకోండి, కింద నుంచి అంటే బొద్దింకలు కానీ ఏవి కూడా ఆ కింద ట్యూబ్ అనేది ఉంటుంది కదా, ఆ పైపు నుంచి బొద్దింకలు కానీ ఏవి కూడా రాకుండా, చీమలు పురుగులు ఏవి రాకుండా అయితే ఉంటాయి. హార్పిక్ అనేది అంత పవర్ఫుల్గా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను సింక్ అయితే చూపిస్తున్నాను. సో సింక్ అయితే చూసారు కదా, ఇది అయితే మేము ఒక 1 మంత్ అయితే క్యాంప్ వెళ్ళామండి, ఊరు వెళ్ళాము. సో అప్పుడైతే ఈ సింక్ని క్లీన్ చేయకుండా అలానే ఉంచేసాము. సో సింక్ అయితే ప్రెజెంట్ ఇలా ఉంది. మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకొని సోప్స్ లిక్విడ్స్ ఏవి యూజ్ చేసినా సరే పోని మరకలు కానీ లేదా పోని మురికి అంతా కూడా మనం ఈ యొక్క రుబ్బు అనేది వేసిన తర్వాత, అలాగే ఇందులో హార్పిక్ వేసాం కాబట్టి చాలా పవర్ఫుల్గా అయితే వర్కౌట్ అవుతుంది. మనకి ఇందులో రుబ్బు వేయడం వల్ల ఏంటి అంటే ఇందులో మనం రైస్ అనేవి వేస్తాం కదండి, ఆ యొక్క రఫ్గా అయితే ఉంటుంది. మనం బయట పడేసే ఈ యొక్క రుబ్బుని ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింకులో ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం వేసుకొని మీరు ఏంటి అంటే ఇందులో హార్పిక్ వేసాం కాబట్టి మీరు మీ యొక్క హ్యాండ్కి గ్లౌజెస్ కానీ లేదా అంటే కవర్ ఏదైనా ఉన్నా సరే పెట్టుకోండి. ఇక్కడ ఇలా వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేవి వేసేసి ఆ యొక్క హోల్లో అయితే వేయండి. ఇలా హోల్లో వేయడం వల్ల మనకి క్రింద నుంచి నైట్ టైం బొద్దింకలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, బొద్దింకలు ఏవి కూడా రాకుండా ఉంటాయి. ఇలాంటి బ్రష్ ఉంటుంది కదండి, ఇలాంటి లాంగ్ బ్రష్ తీసుకొని ఈ విధంగా సింక్ మొత్తం కూడా 4 వైపులో కూడా క్లీన్ చేసేయండి. ఇలా క్లీన్ చేయడం వల్ల నాచు పేరుకుపోయిన నాచు కానీ మురికి కానీ నలుపుదనం అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. మనకి సింక్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి. ఇలాంటి సింక్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, నేను చెప్పేది ఇలాంటి మట్టి సింకులండి, అంటే సిమెంట్తో చేసే ఉంటాయి కదండి. సో ఇలాంటివి మీరు స్టీల్ సింక్స్ ఇంట్లో ఉంటే ఎలా అయితే ట్రై చేయకండి. స్టీల్ సింక్ ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది, సో డెఫినెట్గా చూడండి. సో ఇలా ఒక 5 మినిట్స్ వరకు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా క్లీన్ చేసుకుంటే నాచు అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో వాటర్ వేసి మీరు ఇప్పుడు నేను ఇక్కడ వీడియో అయితే కట్ చేయకుండా మొత్తం కూడా లైవ్లో మీకు చూపిస్తున్నాను. సో మీరు కూడా నమ్మాలి కదా ఎంత నీట్గా అయితే క్లీన్ అవుతుందో. సో హార్పిక్ అలాగే ఇందులో వేసిన ఈ రుబ్బు అనేది ఈ రెండు కూడా చాలా బాగా యూజ్ అయ్యాయండి. సో ఎప్పుడైనా సరే ఇంట్లో రుబ్బు కానీ ఏదైనా మిగిలింది అంటే దోశ పిండి కానీ లేదా ఇడ్లీ పిండి కానీ ఏదైనా మిగిలిపోయి అంటే అది పుల్లగా అయిపోతుంది కదా, ఒక 2-3 డేస్ అయిపోయాక పుల్లగా అయిపోతుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి మీరు మర్చిపోయినా అది వాటర్ లాగా అయిపోయినా సరే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. మనకి సింక్ అనేది ఎలాంటి ఖర్చు కూడా లేకుండా ఎలాంటి లిక్విడ్స్ వేయకుండా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. పురుగులు బొద్దింకలు ఏమి కూడా నైట్ టైం రాకుండా ఉంటాయండి. సో డెఫినెట్గా ఇది ట్రై చేయండి, చాలా మందికి ఇది యూజ్ అవుతుంది. ఈ టిప్ అయితే చాలా వరకు ఎవరికి కూడా తెలీదు. సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. సో వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.